నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రతి వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు పరిశీలన అనంతరం కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిప్యూటీ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎన్ఎంయు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మొదటి రోజు 11 మంది కార్మికులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. మజ్దూర్ యూనియన్ రీజనల్ కార్యదర్శి ఎస్ఎం ప్రసాద్ మాట్లాడుతూ 1/90 జీవోను కొనసాగించాలని, సస్పెన్షన్లు తొలగింపు, పనిష్మెంట్లు లేకుండా చేయాలని కోరారు. అన్ని క్యాడర్లలో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రమోషన్ ఇవ్వాలని, అనారోగ్య కారణాల వల్ల ఇబ్బంది పడే కార్మికులకు ఓడీ సౌకర్యం కల్పించాలన్నారు. గ్యారేజీకి సంబంధించి సరైన పనిముట్లు ఇవ్వాలని, ఆఫీస్ సిబ్బందికి తగిన కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని, 4 సంవత్సరాలుగా డీఏ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ వారే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రీజనల్ చైర్మన్ శివాజీ, వైస్ ప్రెసిడెంట్ హనుమంతరావు, డిపో కార్యదర్శి ఎన్వీఎస్ శివకుమార్, నాయకులు కేవీ రావు, సాగర్, రెడ్డి, వెంకటేశ్వర్లు, కాదర్ వలి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గౌరవనీయులు బీసీఎండీ గారికి మేము నేషనల్ మద్దతు యూనిట్ తరఫున అప్పీల్ చేస్తున్నాం. సార్, దయచేసి 2019 సర్కులర్ ఒకసారి రివ్యూ చేయండి. రివ్యూ చేసి ఆ సర్కులర్ కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా అయ్యేటట్టుగా ముక్త కంఠంతో నేషనల్ మద్దతు యూనియన్, పెద్ద యూనియన్, మేజర్ యూనియన్ గా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఇది మీ పరిశీలనలో ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటాను మిత్రులారా. అలాగే 400 రూపాయలు ఇవ్వమని 2 నెలల క్రితమే జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చారు కానీ అది ఇంప్లిమెంట్ కాలా. ఇక్కడ ఆడిట్ చేసి ఒక 2 సంవత్సరాలకి సరిపడా డబ్బుల్ని ట్రెజరీ ఆఫీస్ కి పంపడం జరిగింది. ఆ ట్రెజరీలో వాళ్ళకి సీఎం మెంబర్స్ కి సంబంధించి గవర్నమెంట్ జీవో మాకు రాలేదని చెప్పి ఆ డబ్బులు ఆపడం జరిగింది. దయచేసి దాని మీద కూడా గౌరవనీయులు బీసీఎండీ గారు దృష్టి సారించి ఆ సమస్య కూడా పరిష్కారం చేయాలని నేనైతే కోరుకుంటాను మిత్రులారా. వాస్తవంగా ఒంగోలు డిపోలో 100-105 బస్సులు ఉంటే ఈ రోజు 130 బస్సులు ఉంటే ఎంత మంది స్టాఫ్ ఉండాలో ఒకసారి ఆలోచించేయండి. జనరల్ సెక్రటరీ వై శ్రీనివాసరావు గారు కార్మిక సమస్యలు, పనిష్మెంట్లు, రిమూవల్లు, సస్పెన్స్లు ఇలా చేస్తుంటే మరి మా మిత్రులైన ఎన్ఎంయు నాయకత్వం స్పందించకుండా కార్మిక సమస్యలను గాలి వదిలేసి కార్మికులను నడిరోడ్డుపై నిలబెడితే మా జనరల్ సెక్రటరీ గారు వీసీఎండీ గారితో అప్పుడు ఉన్న వీసీఎండీ గారితో మాట్లాడి కార్మికులు ఏ పనిష్మెంట్స్ ఇస్తున్నారో వాటిని ఆపమని చెప్పి మరి అక్కడ రాష్ట్ర కమిటీ 2019 1/2019 సర్కిల్ని తీసుకొచ్చి అమలు చేయమంటే అప్పుడప్పుడు వీసీఎండీ గారు అమలు చేశారు. కానీ ఆయన పోయిన తర్వాత గత 2 సంవత్సరాల కింద దాకా మరి అమలు జరపలా. కొద్దిగా ప్రయాణికులు కూడా వినాలా. ఈ చుట్టుపక్కల ఉన్న కార్మికులు అలాగే సెక్యూరిటీ వాళ్ళు కూడా వినాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. 2019 సర్కిల్ అమలు చేయాలని, అలాగే మరి అక్రమ సస్పెన్షన్ రద్దు చేయాలని, అక్రమ రిమూవల్స్ని ఆపాలని, డిపో మేనేజర్లు మొండి వైఖరి విడనాడాలని, కార్మిక సమస్యలు పరిష్కరించాలని, అలాగే మాకు ఇదివరకు ఏపీఎస్ఆర్టీసీ సమస్య ఉన్నప్పుడు మాకు ఎంత పడితే అంత 80 లక్షలు. ఈ రిలే నిరాహార దీక్షలు ఇంత దారుణమైన నిర్ణయం యూనియన్ నాయకులు ఎందుకు తీసుకున్నారంటే మనం ఒకసారి ఆలోచించాలి మిత్రులారా. ఏపీఎస్ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఎన్నో కష్ట నష్టాలు
ఈ కష్ట నష్టాల నుంచి తేరుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఈ ఆర్టీసీలో పట్టించుకునే యూనియన్స్ కానీ అసోసియేషన్స్ కానీ లేవు. ఒక్క నేషనల్ మజ్దూర్ యూనియన్ తప్ప. నేషనల్ మజ్దూర్ యూనియన్ అన్ని గమనిస్తూనే ఉంది. అన్ని గమనిస్తూ ఎండీ గారికి పలు దఫాలుగా అనేక రకమైన మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఎన్ని మెమోరాండమ్స్ ఇచ్చినా కానీ మేనేజ్మెంట్ వైపు నుంచి స్పందన లేని కారణంగానే ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ రాష్ట్ర కమిటీ పలు దఫాలుగా ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరిగింది మిత్రులారా. మొట్టమొదట అన్ని డిపోల్లో కూడా ఎర్ర రిబ్బన్లు 2 రోజులు పెట్టి నిరసన తెలియజేశాం. కానీ స్పందించలా. తర్వాత 2 రోజులు ధర్నా కార్యక్రమాలు చేశాము, స్పందించలా. తర్వాత ఒకరోజు కార్డ్స్ రూపేణా అంటే మా సమస్యలు మా డిమాండ్స్ కార్డ్స్ రూపేణా కూడా కార్యక్రమం చేయడం జరిగింది. కానీ మేనేజ్మెంట్ నుంచి స్పందన కాల. 4వ విడతగా ఈ కార్యక్రమం జరగటం జరుగుతుంది మిత్రులారా. దీని అయిన తర్వాత కూడా సమస్యల పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సులు ఆపటానికి కూడా నేషనల్ మజ్దూర్ రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉందని ఈ వేదిక ద్వారా మీకు తెలియదు. ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. ఒంగోలు హైదరీ క్లబ్ లో ఈ నెల 26, 27 తేదీల్లో జరిగిన పోటీల్లో పురుషుల విభాగం ఇన్విటేషన్ టోర్నమెంట్స్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరుకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఫైనల్స్ లో విజయవాడకు చెందిన హిమదీప్, వంశీలు ప్రథమ స్థానంలో నిలవగా రేపెల్ల జట్టు హేమంత్, మునీర్ ద్వితీయ స్థానంలో నిలిచారు. 3వ స్థానం నెల్లూరు కైవసం చేసుకోగా 4వ స్థానం విజయవాడ దక్కించుకుంది. ఈ మేరకు నిర్వాహకులు పీడీబీఏ జిల్లా కార్యదర్శి పావులూరి విజయకృష్ణ, కొమ్మినేని లక్ష్మణ్, యలవర్తి త్రిశంకర్రావు, యలవర్తి మల్లేశ్వరరావు, క్లబ్ ఉపాధ్యక్షులు ఎన్ చంద్రమోహన్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ గుండవరపు రాఘవ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి 25,000, ద్వితీయ బహుమతి 15,000, తృతీయ బహుమతి 12,000, 4వ బహుమతి 10,000 రూపాయలను అందజేశారు. విజేతలకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. థ్యాంక్ యూ. తర్వాత పవన్ తర్వాత మాకు చెప్పుకోదగ్గ గవర్నమెంట్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి పూర్తిగా సహకరించి క్లబ్ వారికి మాత్రం పూర్తిగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అన్ని విధాలుగా చంద్రమోహన్ రెడ్డి గారు, రాఘవ్ గారు, ఆంజనేయ గారు కానీ ఈసీ మెంబర్స్ కానీ అందరూ సహకరించారు. అదే క్రమంలో మా మార్నింగ్ బ్యాచ్లో మేము సరదాగా ఆడుకునే మా రాజేంద్ర అన్న, మురళీ గారు అందరూ, అశోక్ గారు, మన మధు గారు అందరూ సహకరించారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. గుమ్మడి పవన్ కుమార్ మెమోరియల్ కింద
షటిల్ టోర్నమెంట్స్, స్టేట్ లెవెల్ షటిల్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది. గుమ్మడి పవన్ కుమార్ గత 3 సంవత్సరాల క్రితం అకాల మరణం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు హైదర్ క్లబ్లో ఆయన పేరు మీద ఒక షటిల్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది. అతను షటిల్ ఇంటర్నేషనల్ ప్లేయర్. అంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చాలామంది ఆడుతూ ఉంటారు, కానీ ప్రకాశం జిల్లాలో అంత సొగసుగా, అంత అందంగా, అంత గొప్పగా ఆడగలిగినటువంటి ఏ వ్యక్తి ఎవరూ లేరు. ఒక ప్రకాశం జిల్లానే కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంత అందంగా ఆడగలిగిన వ్యక్తి, అంత గొప్పగా ఆడగలిగిన వ్యక్తి ఎవరూ లేరని చెప్పేసి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా కూడా ఆయన లేనటువంటి లోటు ఎవరు తీర్చలేరు ప్రకాశం జిల్లాకి కానీ, అలాగే షటిల్ ప్లేయర్స్కి కానీ. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఇలాంటి టోర్నమెంట్స్ జరుపుకోవాలని చెప్పేసి మా హైదరీ క్లబ్ వారైతేమి, ఆయన మిత్రులైతేమి మేము భావిస్తున్నాము. ఇది 2వ టోర్నమెంట్ ఆయన పేరు మీద జరపడం. రాబోయే రోజుల్లో ఇంకా ముందు ఇలాంటి టోర్నమెంట్స్ అతని పేరు మీద జరుపుతామని చెప్పేసి. అద్దంకి మండలం చినకొత్తపల్లి గ్రామం శివారు శ్రీనివాసనగర్ వద్ద రాష్ట్రీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి కందుకూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు చిన్నకొత్తపల్లి వద్దకు వచ్చేసరికి మట్టి లోడ్తో వెళ్తున్న టిప్పర్ అకస్మాత్తుగా మలుపు తిరగడంతో ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొంది. ఉంటే లేకుండా ఛార్జర్ వద్ద తీసుకోండి. ఛార్జర్ ప్రమాదంలో ఏ శామ్యూల్, జి అనుష, జి శైలజ ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని 108 వాహనంలో ఒంగోలు కిమ్స్ కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఉంటే లేకుండా ఛార్జర్ వద్ద తీసుకోండి. ఛార్జర్ ట్రబుల్ అని చెప్పి దీనిలోకి ఎక్కించారు. ఇది కూడా వాళ్ళ ట్రావెల్స్ అని. మాది స్లీపర్ అయితే దీనిలోకి కూర్చోబెట్టారు. ఆ కూర్చోబెట్టిన దగ్గర నుంచి కొంచెం ఇబ్బంది పడతానే ఉన్నాము. 4:30 అప్పుడు కూడా నాకు మెలకు వచ్చింది, లేచాను. ఎవరో దిగారు. తర్వాత ఇప్పుడు కొంచెం టైం గడిచేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికే ఆ టిప్పర్ కొట్టింది. నేను ఇక సీట్లో నుంచి దండన పడ్డాను. అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు. అందరికీ గాజు పెంకులు గుచ్చుకున్నాయి. ఇక సామాన్ అంతా చల్లా చెదరగా ఉంది. డోర్ లాక్ అయిపోయింది, సైడ్ డోర్ రాలేదు. ఇప్పుడు రాక కష్టపడితే చిన్నగా దించారు కిందకి. ఖమ్మం కానీ అవతల ఉన్నా బండి వస్తా ఉంటే లారీ వస్తుంది. సడన్గా రోడ్డుకి అడ్డం వచ్చింది. రోడ్డుకి అడ్డం వచ్చేది బ్రేక్ టచ్ చేసి బ్రేక్ టచ్ బండి స్లో అయింది. దానికి తగిలిద్దని చెప్పేసి కొంచెం ప్యాసింజర్కి ఎవరికి దెబ్బలు తగ్గమని బయటకు వెళ్ళి ఇక్కడ కంట్రోల్ అయ్యి ఆగి. ఏ ఊరి మీది? కందుకూరు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి కందుకూరు. ఏం జరిగిందండి? యాక్సిడెంట్. ఏం యాక్సిడెంట్ ఇది? టిప్పర్ యాక్సిడెంట్. ఏముంది? మీ దేంట్లో బస్సులో ఉన్నారా? మేము బస్సులో ఉన్నాం. ఎంతమంది ఉన్నారు బస్సులో? బస్సులో 35 మంది ఉన్నారు. ఎంతమంది మొత్తం దెబ్బలు పోయింది?
అందరికి కూడా చిన్న చిన్నగానే వెళ్ళాలి. వేదం శివస్వరూపమని, వేదమే శివుడు, శివుడే వేదంగా భావించి వేదాన్ని పరిరక్షించుకోవడం ద్వారా ఇటు 10 తరాలు అటు 10 తరాల వంశస్థులు స్వర్గానికి వెళతారని శ్రీ వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ నాయకులు అన్నారు. కేశవస్వామిపేటలోని లలితాశ్రమంలో మీడియా సమావేశం నిర్వహించారు. మే 2-3 తేదీల్లో వేద సభలను కేశవస్వామిపేటలోని లలితాశ్రమంలో నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షులు గుడ్లదొన మురళీకృష్ణ తెలిపారు. దీనిలో వేద పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వంగల కృష్ణమూర్తి అవధాని, పిన్నెల్లి చంద్రశేఖర అవధాని పరీక్ష అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు. 2వ తేదీ జగద్గురువులు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా లలితాశ్రమం వద్ద నుండి వేద విద్యార్థులు, వేద పండితులతో ఆదిశంకరుల చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి మహంకాళి వెంకటశేషయ్య తెలిపారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వేదంలో సర్టిఫికెట్లు అందజేయడమే కాకుండా ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే వేద సభల్లో పాల్గొని వేదాశీర్వచనం పొందవలసిందిగా వేద పండితులు వేద శ్రేష్ఠ శర్మ తెలిపారు. సమావేశంలో సభ్యులు ఆలూరి రామారావు, భారతుల శ్రీనివాస శర్మ, మైనంపాటి సాయి కుమార్, ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్షా పరిషత్ అనేటువంటి ఒక సొసైటీ ఉన్నది. ఈ సొసైటీ 1978లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శంకర జయంతి నాడు వేద సభలు జరిపి విద్యార్థులందరికీ కూడా పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు, విద్యార్థుల యొక్క గురువులకి అందరికీ కూడా సన్మానం చేస్తూ, అట్లాగే వేదం గురించి, హిందూ మతంలో ఉన్నటువంటి వేదం యొక్క విశిష్టత గురించి, దాని ప్రాముఖ్యతను గురించి వివరించడము, దాన్ని కాపాడటం అనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సొసైటీ ఆధ్వర్యంలో 52వ వార్షిక సమావేశాలన్నీ కూడా మన ఒంగోలు జిల్లా, ఒంగోలు పట్టణంలో లలితాశ్రమంలో 2-3 తేదీల్లో జరుగుతాయి. ఈ 2-3 తేదీల్లో జరిగేటువంటి ఈ ఉత్సవాలకి అందరు వేద విద్యార్థుల్ని, అలాగే వేద పండితులను అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాము సొసైటీ తరఫున. అలాగే 2వ తేదీన ముఖ్యంగా శంకర జయంతికి సంబంధించి శంకరుల వారి పటంతో ఒక ఊరేగింపు, అట్లా ఇట్లా పప్పు బజార్లో నుంచి అట్లా ఏనుగుల చెట్టు వీధిలో నుంచి మళ్ళా లలితాశ్రమానికి వచ్చే విధంగా ఒక ఊరేగింపు జరుగుతుంది. ఆ ఊరేగింపులో విశేషంగా అందరు ప్రజలు, అందరూ హిందువులందరూ కూడా, అలాగే పట్టణ ప్రముఖులు అందరూ కూడా హాజరయ్యి ఆ ఊరేగింపులో పాల్గొని శంకరుల వారి యొక్క వారి ఆశీస్సులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఒంగోలు మండల వేద స్మార్త ప్రవర్తక విద్వత్ పరీక్ష పరిషత్ ఇది 1978లో స్థాపించబడింది. ఆ రోజు నుంచి కూడా వేద సభలు 52వ వేద సభ ఇది 52వ వేద సభ. ఇది 52వ వేద సభ అంటే ఈ వేద సభలు 52 ఏళ్ళు జరుగుతున్నాయి. ఈ సభలు మామూలుగా ఎక్కడన్నా వాళ్ళ యొక్క వీళ్ళల్లో వాళ్ళ గృహాల్లో ఏర్పాటు చేస్తారు. 3 రోజులు జరిగే సభలు ఇప్పుడు 2 రోజులు చేశాం కారణాల వల్ల. ఆ సభలు అక్కడ నిర్వర్తించి వారి ఆధ్వర్యంలోనే వారందరికీ కూడా వసతులు ఏర్పాటు చేస్తారు. సమితి వారు కూడా దాంట్లో పాల్గొని, పరిషత్ వాళ్ళు కూడా పాల్గొని జయప్రదం చేయడం జరుగుతున్నది ఇన్నాళ్ళ నుంచి కూడా. ఈ సంవత్సరం మనకు ఎక్కడ మనం వాళ్ళు నిర్వహించడానికి అవకాశం లేనందువల్ల మనమే పరిషత్ తరఫున ఇక్కడ లలితాశ్రమంలో మనం తీసుకొని లలితాశ్రమంలో అమ్మవారి ఎదుట, ఆ శంకరుడు వారు అమ్మవారి ఎదుటే ఆయన యొక్క శక్తి తీసుకున్నాడు, విద్యుత్ పరీక్ష నిర్వహించాడు ఆయన ఆ శారదాదేవి శృంగేరిలో. అదే విధంగా మనం లలితాశ్రమంలో రేపు 2వ తేదీ 3వ తేదీ ఈ వేద సభలు జరుగుతాయి. ఈ ప్రవర్తక తరపున 52వ సభ ఇక్కడ జరుగుతున్నది. ఈ సభకు ఎప్పటి నుంచో ఎక్కడెక్కడి నుంచో కూడా వేదం అంటే సాక్షాత్తు శివస్వరూపమే. అంటే వేదాన్ని రక్షించినట్లయితే ఆ ఈశ్వరుడి దగ్గరగా ఉన్నట్టే మనం. వేదమే శివుడు, శివుడే వేదము. కాబట్టి ఈ వేదాన్ని ఎవరైతే పరిరక్షిస్తూ ఉంటారో, వేదాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళక్క 10 తరాలు అటు కానీ ఇటు కానీ మొత్తం కూడా స్వర్గానికి వెళ్తాయని చెప్పి వేదంలో చెప్పి ఉన్నది. కాబట్టి ఇప్పుడు వేద పండితులకు కానీ మనం కానీ ఏదన్నా భోజన రూపంలో పెట్టినట్లయితే వారు తిన్నటువంటి ఆహారము 24 గంటలు కూడా వేదాన్ని స్మరించటం వల్ల వాళ్ళ యొక్క పూర్వీకులందరూ కూడా స్వర్గాన్ని చేరతారని చెప్పి ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. కాబట్టి
అటువంటి వేదాన్ని మీరందరూ రక్షించాలని కోరుకుంటున్నాం. అలాగే రేపు 51వ వేద 52వ వేద సభలు జరగబోతూ ఉన్నవి మన లలితాశ్రమం నందు. కాబట్టి ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి వేద పండితులు, స్మార్త పండితులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ముందుకు జరపాలని చెప్పి గుర్రం మెలోడీస్, ఉషారాణి మెలోడీస్ సంయుక్త ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సినీ సంగీత విభావరి నిర్వహించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి డీఈఓ కిరణ్ కుమార్, అధ్యక్షులు గుర్రం శివప్రసాద్, ఉషారాణి, సంగీత కళాకారులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. విఎస్ బాలాజీ, ఎంఈఓ బాలాజీ, గుర్రం శివప్రసాద్, ఉషారాణి, గాయని గాయకులు పాడిన సినీ పాటలు ప్రేక్షకులను అలరించాయి. గుర్రం కృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఉరుముతూ ఉంటే వెలుగులు తళతళ మెరుస్తూ ఉంటే వెలుగు వెలుగులో తిరిగి కన్నులలో ఇతర చూపులు కనబడుతుంటే చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో, చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. గోరింకతో ఆడిందిలో బొమ్మరా శిఫాను క్షోభులో తుఫాను వేగిలే తల్లే మజగా ఉందిలే. ఎస్సీ వర్గీకరణ క్రిమిలేషన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయిస్తామని మాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కిషోర్ అన్నారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో మాల జేఏసీ, మాల ఉద్యోగుల సంఘం నూతన కమిటీలను ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ తీర్మానాలు చేయడం తాము వ్యతిరేకిస్తున్నామని కిషోర్ అన్నారు. ఉద్యోగుల సంఘంతో పాటు మాల జేఏసీ కూడా కలిసి వర్గీకరణను వ్యతిరేకిస్తూ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగా కావాలని ఒక మాల మహిళతో క్రిమిలేయర్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోర్టులో పిటిషన్ వేయించారని, ఇది చాలా దుర్మార్గమైందన్నారు. క్రిమిలేయర్ విధానం అమలు జరిగితే మాలలకే కాకుండా మాదిగలకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతుందని గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మే 7వ తేదీ నుండి కుప్పం నుండి మాల జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నామన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మాల జేఏసీ, మాల ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా ఏడుకొండలు, శాంసన్, రవికిరణ్, ప్రచార కమిటీ కార్యదర్శిగా మిట్టెసల శాంతారావు ఎంపికయ్యారు. కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్, బుజ్జమ్మ, మధుసూదన్ రావు పాల్గొన్నారు.
ఈ మా వేరుగా చూడటం కానీ మనకు అన్యాయం చేయడం కానీ ఏదైతే మనం చేస్తున్నామో దానికి బలము రావాలంటే ఒంగోలు లార్డ్ కృష్ణ బాల్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో మే 1 నుండి 31వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ అద్దంకి మురళీకృష్ణ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా చిన్నారులకు శిక్షణ ఇస్తున్న లార్డ్ కృష్ణ బాల్ బ్యాడ్మింటన్ అకాడమీ ఈ ఏడాది కూడా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు అకాడమీలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అంతర్జాతీయ కోచ్లతో 3 షిఫ్ట్లలో శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం కాంపిటీషన్ నిర్వహిస్తామన్నారు. కాంపిటీషన్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులు ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా జరుగుతూ వస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మే 1వ తారీఖు నుండి 31 మే వరకు ఈ 31 రోజులు ఈ బాలికలకు మా అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని జిల్లాలోని ప్రతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవస్తుందని కోరుతున్నాం. ఏజ్ 7 years 6 years నుంచి 15 years వరకు వీళ్ళకి ట్రైనింగ్ అయిన వాళ్ళకి కాంపిటీషన్స్ చివరి 2 రోజులు వీళ్ళకి ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళందరికీ ఏజ్ వైజ్ గ్రూప్ ప్రకారం వాళ్ళకి టోర్నమెంట్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. లోకల్ వాళ్ళు కాకుండా నాన్ లోకల్ వాళ్ళు వస్తుంది సార్. నాన్ లోకల్ వాళ్ళకి వస్తే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మన దగ్గర యాక్చువల్గా అకామిడేషన్ క్యాంటీన్ కూడా వసతులు ఉన్నాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మేము అది కూడా అకామిడేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా అట్లా చేసాము. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మార్నింగ్ తీసుకొచ్చి దించేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంటే మళ్ళీ వెళ్ళి రావడం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో అట్లా చేస్తారు. టైమింగ్స్ 3 షిఫ్ట్లుగా దీన్ని డివైడ్ చేశారు. 6 to 7:30, 10 to 11:30, మళ్ళీ 5 to 7:30. అట్లా వాళ్ళు ఏ టైంలో వాళ్ళకి అవకాశం కుదురుతుందో దాని ప్రకారంగా వాళ్ళని ఏర్పాటు చేయాలి. ఇనాగరేషన్ అది ఇంకా అనుకోలేదు. అద్దంకి ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ బస్టాండ్లోకి వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సెంటర్ గేట్ కు వెళ్లే దారిలో రోడ్డు మధ్యలో వర్షపు నీరు బయటికి వెళ్లడానికి కాలువ తీశారు. ఇప్పటికీ ఆ కాలువ మరమ్మతులు చేయకుండా అలానే ఉండడంతో బస్టాండ్లోకి వచ్చే ప్రయాణికులు ఆ కాలువ గుంతలో పడి గాయాల పాలవుతున్నారు. ఆర్టీసీ సెంటర్ గేట్ నుండి లోపలికి బయటికి రావాలంటే ఆర్టీసీ బస్టాండ్లో షాపులు అద్దెకు తీసుకున్న వారు ఇరువైపులా 6 అడుగుల మేర ముందుకు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా డిపో మేనేజర్ నాకు ఏమీ తెలియదు, నేను ఏమీ చూడలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ సెంటర్ గేట్ లో ఉన్న కాలువకు మరమ్మతులు చేసి ఇరువైపులా ముందుకు వచ్చిన షాపులను తొలగించి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. బతుకు తెరువు కోసం నేపాల్ నుండి అద్దంకి వచ్చి బంగ్లా రోడ్డు రామ్నగర్ జంక్షన్ లో న్యూడిల్స్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. 27 సంవత్సరాల భీమ్, 35 ఏళ్ల రాజు టీవీఎస్ మోపెడ్ పై అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మద్యం మత్తులో బొడ్డుమానిపాలెం సమీపంలో డివైడర్ ను ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో వాహనం నడుపుతున్న రాజుకు స్వల్ప గాయాలు కాగా వెనుక కూర్చున్న భీమ్ కు తలకు బలమైన గాయమైంది. 108 సిబ్బంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాజు ఎక్కడ పని చేస్తారు? బంగళ రోడ్డు. ఏమైంది? రామ్నగర్ బంగళ రోడ్డు. ఏం జరిగింది? బైక్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది? డి న్యూస్ లో నేటి మాట. స్నేహం అనే చెట్టుకు నమ్మకం అనే నీరు ఉన్నంత వరకు ఆ స్నేహం ఎప్పటికీ చిగురులు వేస్తూనే ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.